ప్రముఖ పారిశ్రామికవేత్త అగ్ర సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ రాజకీయ కళ ఇప్పటిదాకా కలగానే మారిపోయింది. ఇకపై కూడా ఆయన కళ నెరవేరే ఛాన్స్ లేదంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు కాస్తంత అనుకూల పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రియలిస్ట్గా తనను తాను నిరూపించుకున్న పీవీపీ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని చాలా కాలం నుంచే తన దైన శైలి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ ఒక్క పార్టీకో పరిమితం కారాదన్న ఉద్దేశంతో దాదాపుగా ఏపీలోని అన్ని పార్టీలకు అందుబాటులో ఉండే వ్యాపారవేత్తగా పీవీపీ తనదైన వ్యవహారం నడిపిస్తున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్న దోస్తీ నేపథ్యంలో గడిచిన ఎన్నికలకు ముందే జనసేన ఆవిర్భావంతో ఆ ఎన్నికల్లోనే పీవీపీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైపోయారు. పవన్ టీడీపీకి మద్దతిస్తారని ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ స్థానాన్ని ఆయన ఆశించారు. పవన్ ద్వారా చివరిదాకా ప్రయత్నించినా పని కాలేదు. టీడీపీ టికెట్ను కేశినేని నాని ఎగరేసుకెళ్లడంతో పీవీపీకి నిరాశ ఎదురైంది. ఇది గతం అనుకుంటే ఇప్పుడు టీడీపీ టికెట్ కేశినేని నాని కాకుండా వేరే వారికి ఇచ్చే ఛాన్స్ లేదు. తన మిత్రుడు పవన్ పార్టీ తరపున బరిలోకి దిగితే విజయం దక్కదన్న భావంతో పీవీపీ వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే అనూహ్యంగా మొన్న మరో ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జయ రమేష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకే దాసరి వైసీపీలోకి వచ్చారని ప్రచారం జరిగింది. ఈ వార్త విన్న పీవీపీ మరోమారు డల్ అయిపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం పీవీపీలో మళ్లీ ఆశలు చిగురింపచేస్తున్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నుంచి భేటీకి ఆహ్వానం అందడంతో పీవీపీ పవన్ ని కలిసి భేటీ అయ్యారు. మీకు సమ్మతమైతే బెజవాడ ఎంపీగా బరిలోకి దిగాలని జనసేనాని కోరినట్టు తెలుస్తోంది. అయితే దాసరి జయ రమేష్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ఖర్చు చేసుకుంటా కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తనను లోక్సభకు కాకుండా రాజ్యసభకు పంపితే చాలంటూ ఇప్పుడు వైసీపీ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారట. దీంతో విజయవాడ ఎంపీ సీట్ నుంచి ఆయన దాదాపుగా తప్పుకున్నట్టే అని వరాలొస్తున్న నేపథ్యంలో పీవీపీ ఆలోచనలో పడ్డారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జనసేన కంటే వైకాపా బలమైన పార్టీ అవడంతో అవకాశం ఉంటే వైకాపా నుంచి పోటీ చేద్దామని చూస్తున్నారట పీవీపీ. మరొక పక్క పవన్ కోరిక మేరకు జనసేన నుంచి కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఈ సీటు కోసం పీవీపీ ఎదురు చూస్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల సానుకూలతను వ్యక్తం చేసే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.